సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం ఈ శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 8వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ వందనాలు, సుస్వాగతము. సంగ్రామం అనేది అంటే యుద్ధము, మహాయుద్ధము. ప్రతి దాంట్లో మనము బ్రహ్మ అనే పదం వాడతాము. బ్రహ్మదేవుడు వేరే సంగతి, బృహత్కార్యము, బ్రహ్మజ్ఞానము అంటే హయ్యెస్ట్ లెవెల్ అనే దానికి అర్థము. సో ఇది కూడా స్వాతంత్ర్య సమర సంగ్రామం, స్వాతంత్ర్య సంగ్రామం అనేది ఇట్ వెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అబౌట్ 100 years. యాక్టివ్ కూడా 70-80 years మినిమం ఇన్ ఏ వెరీ బిగ్ వే. అంటే నేను ఏదైనా కూడా ఒక తాత్విక కోణం గురించి ఆలోచించాలి. ఏ విషయాన్నైనా కూడా తాత్విక, మానసిక అంటే ఇండివిజువల్ థింకింగ్, దీన్ని బట్టి. ఇంకోటి సామాజిక, సోషాలజీ అంటాం మనం. అంటే గ్రూప్ సైకాలజీ ఇస్ ద సోషాలజీ, మాప్ సైకాలజీ అంటాము. ఆ కోణం నుంచి ఆలోచిస్తే ప్రజలకి జనరల్గా ప్రభువు ఎవరు అనే దాని మీద పెద్ద చిత్తం ఉండదు. కానీ పరిపాలన, ప్రభుత్వము సరిగా జరుగుతుంటే ఓకే. బ్రిటిషర్ అయితేమి, సాయిబులు అయితేమి, ఎవరేమి. కానీ ప్రజారచకంగా పాలన చేసేంత వరకు జనరల్గా పట్టించుకోరు. ఇది వేరే అంశం. అయినా కూడా మనిషికి జనరల్గా ఉండేది ఒకటి నిక్కుట స్వార్థము. నేను, నా. ఇంకొకరు వెళ్తే మేము, మా. దాంట్లోనే 80-90% అక్కడైపోతుంది. మనమంతా అనేటువంటి పరిస్థితి కొంచెం చాలా తక్కువ ఉంటుంది. దానికి చాలా పరిణితి అవసరం. ఇప్పుడు మనం ఉన్నది గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో ఉన్నాం. అంటే ప్రపంచము వసుధైక కుటుంబానికి మనం ఎప్పటి నుంచో చెప్తున్నది. ఇప్పుడు ఇట్ హెస్ టేకెన్ ఎ ఫామ్. అంటే ఎంటైర్ ప్రపంచం అంతా కలిపి ఒక కుగ్రామము. కు అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. కుగ్రామం కాదు, స్వగ్రామము. అయినా కూడా ఏ దేశానికి కాదానికి పాస్పోర్ట్ ఇవ్వడం, వేరే దేశానికి పోవడానికి సర్టెన్ నామ్స్ ఆర్ దేర్. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, వీసా అండ్ పాస్పోర్ట్. కానీ గ్లోబల్ విలేజ్ ఎందుకంటున్నామంటే రీచ్ ఆ లెవెల్కి పెరిగింది. మనం ఎక్కడికైనా పోవచ్చు. 24 hours లో వన్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ టు అదర్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వీ కెన్ డూ. డబ్బులు ఉంటాయి. సబ్జెక్టు అనేది ప్రధానంలో ఉంటుంది. వీ కెన్ టాక్ టు ఎనీబడి. We can import anybody, export anything, subject to certain rules of the government, direct results of foreign trade or whatever this one. ఈ రోజు నేను కొన్ని తేదీల వారీగా, ఇయర్స్ వారీగా కొన్ని ఇంపార్టెంట్ ఘటనలు ఏమి జరిగినాయి అనేది దాని మీద కొంచెము చర్చిద్దాం. చర్చ కాదు, దాన్ని వాట్ యు కాల్ చర్చ అన్న పాయింట్ ఇది వచ్చింది. వాదము, చర్చ, వాదము, ఈ 2 పదాలు. వితండవాదం అని ఇంకోటి ఉంది. వాదం అనేది ఇష్యూ మీద, విషయం మీద జరగాలి. వాదంలో చాలాసార్లు ఏమవుతుందంటే విషయం పక్కన పెట్టి నువ్వా నేనా అనే దానికి వెళ్తుంటారు. దట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. అంటే పరిణితి లేకపోవడము, స్వనియంత్రణ, ఎవరికి వాళ్ళ మీదటువంటి నియంత్రణ లేకపోవడం చేత దీంట్లోకి మారుతుంటుంది. దట్స్ ఓకే. 13వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్యము ఎస్టాబ్లిష్ అయ్యి, అది కూడా 200 years లో. అప్పటికి కూడా ఈ సాహిబులు అప్పటికే చేరారు భారతదేశంలో. ప్రైమరీ సుల్తాన్లు వాళ్ళు వీళ్ళు వాట్ ఎవర్ దిస్ వన్, ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్. వాళ్ళు కూడా ఒక 2 centuries తర్వాత విజయనగర సామ్రాజ్యం కూడా పతనమైంది. దట్ ఈజ్ వన్ థింగ్. 15వ శతాబ్దంలో షిప్ బిల్డింగ్ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. నౌకా నిర్మాణము. ఇప్పటికి కూడా షిప్ బిల్డింగ్ టేక్స్ ఎ లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం. 3, 4, 5, 6 years పడుతుంది. అంటే ఇంత టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా షిప్ బ్రేకింగ్ యూనిట్స్ అని కొన్ని ఉంటాయి. పెద్ద పడవలు, కొన్ని 100 కోట్లలో ఖరీదు చేసేటువంటి పడవలు. కొన్ని పడవలు 7 stories, 8 stories. కొన్ని దేశాల్లో పడవల మీదనే ఇండ్లు ఉన్నాయి. ఏదో వాళ్ళు ఉండే వాటర్ బాడీ పక్కన
ఈ షిప్పుల మీద నివాస గృహాలు, అది కూడా ఒకటి అన్నట్టు నేను ఐ రీడ్ సమ్వే. షిప్ బ్రేకింగ్ యూనిట్ కూడా షిప్లు ఇంకా కాలం చెందిన షిప్లను వేలలో వేసిన తర్వాత అది షిప్ బ్రేకింగ్ యూనిట్, దానికి బ్యాంక్ ఫైనాన్స్ అదంతా కథ ఉంది. దాంట్లో చాలా విలువైన మెటీరియల్ వస్తుంది, ఐరన్, వుడ్, అదంతా. అది వాళ్ళు బ్రేక్ చేసి దే విల్ బి సెల్లింగ్ ఇట్. దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. కానీ అంటే పాసింగ్ రిమార్క్ కింద ఐఎమ్ టెల్లింగ్ ఇట్. 15వ శతాబ్దం షిప్ బిల్డింగ్ అంటే మనకి ప్రయాణం చేయడానికి మూడు ఇవి గగనతలం, ఆకాశంలో. అది 20th century బిగినింగ్ లో రైట్ బ్రదర్స్ వాళ్ళు కనుక్కున్నారు. కానీ ప్రకృతిలో అది ముందే ఉంది. పక్షులు ఎగురుతున్నాయి కదా, పక్షులు ఎలా ఎగురుతున్నాయన్న టెక్నాలజీతో వాళ్ళు కనుక్కున్నారు. ఏ రకంగా కనుక్కున్నారో మొత్తానికి కానీ పక్షి న్యాచురల్ గా ఎగురుతుంది. పక్షులు వలస వెళ్తాయి, వెరీ లాంగ్ డిస్టెన్సెస్ వలస వెళ్తాయి, ఒక దేశం నుంచి ఇంకో దేశం కూడా. అంత ఫాస్ట్ గా, FAST ఫాస్ట్, అంత స్విఫ్ట్ గా, SWIFT స్విఫ్ట్, అంత తొందరగా ప్రయాణించే పక్షులు ఉన్నాయి ప్రకృతిలో. అందుకని మనం ఎప్పుడు ప్రకృతిని విస్మరించరాదు. మనకు లౌకికంలో, ప్రపంచంలో మనిషి యొక్క మేధ ఉపయోగించి కనుక్కున్న విషయాలు, ఆచరించే వ్యవహారాలు, దీస్ ఆర్ నాట్ ప్రైమరీ, దీస్ ఆర్ ఓన్లీ సెకండరీ అనేటువంటి స్పృహ, జ్ఞానము ఇండివిజువల్ వ్యక్తికి, కుటుంబాలకి, సమాజానికి, ప్రభుత్వానికి కూడా ఉండాలి. లేకపోతే విపత్కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రైట్. ఈ 15 సంవత్సరంలో ఇది అయిపోతే విజయనగర సామ్రాజ్యము 13th century to 15th century, 1492 అంటే 15వ శతాబ్దం, 1400 అయిపోతే, 1400 అయిపోయి 1401 నుంచి నెక్స్ట్ 15th century స్టార్ట్ అవుతుంది. 1492లో కొలంబస్ అమెరికా కనుక్కున్నాం. కొలంబస్ వాస్కో డి గామా పార్చువల్ ఫౌండ్ ఏ న్యూ సీ రూట్ టు ఇండియా. అంటే అప్పట్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ఈ విషయం కూడా మాట్లాడాము. మనకి సమాజంలో 2 పంచాయతీలు ఉంటాయి. ఒకటి ఇరుగు పొరుగు వాళ్ళతోని కలిసి ఉంటాము, అప్పుడప్పుడు పేచి, బౌండరీ వాళ్ళ దగ్గర పేచి వస్తుంటుంది. ఇంకొకటి పొలంలో సరిహద్దు పంచాయతీ, పొలం గట్టు అటు జరిపాడని ఇటు జరిపాడని, ఇవి జనరల్గా గ్రామాల్లో జరిగేటువంటి విషయాలు. మూడవది గ్రామం టు గ్రామం కూడా సరిహద్దు పంచాయతీలు వస్తుంది. ఇంకోటి అంటే కొన్ని నానులు, అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. కర్ణం అనేటువంటి కాన్సెప్ట్ ని, కరణీకము, కర్ణము, ఊరి కర్ణాన్ని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అబాలిష్ చేశాడు ఆయన. కర్ణం వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, రెవెన్యూ ఇవి చేసేవాళ్ళు. కానీ ఇంటెలిజెన్స్ దే యూస్ టు పుట్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే, ఇన్ ఏ డిస్ట్రక్టివ్, అంటే నాట్ ఏ కన్స్ట్రక్టివ్ వే. ప్రజలను పీడించుకునేవాళ్ళు ఊళ్ళల్లో. అది ఒక సపరేట్ కథ. దుష్ట చతుష్టయం అని మహాభారతంలో ఉంది మనకి. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ అండ్ దెన్ శకుని, వీళ్ళని దుష్ట చతుష్టయం అంటారు. గ్రామంలో దుష్ట చతుష్టయం పోలీస్ పటేల్, తెలంగాణ భాషలో పోలీస్ పటేల్, మాలీ పటేల్, సర్పంచ్ అండ్ కర్ణం, వీళ్ళందరూ కలిసి ప్రజలను పీడించారు. కర్ణం వాళ్ళ పగ, ఎనిమిటీ బై నేచర్, అంటే ఇదంతా మనకు జెనెటికల్ గా వస్తాయి, ఫ్యామిలీ వైజ్ గా, ఆర్ వర్ణాశ్రమ ధర్మం ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. జెనెటికల్ గా కొన్ని ఆ క్యారెక్టర్స్ వస్తాయి. ఒక కర్ణమతను చనిపోయేప్పుడు, అంటే మన పిట్టకథ టైప్లో నేను మధ్యమతిలో జోడిస్తుంది. ఆయన చివరి కోరిక కింద నన్ను ఎక్కడ దహనం చేయాలనేది ఒక ప్లేస్ చెప్తాడు ఆయన. సరే, ఆయన అయ్యగారు చెప్పాడు కదా, కర్ణం పంతులు అని అనేవాళ్ళు. అక్కడ దహనానికి స్టార్ట్ చేస్తే అది పొలిమేర, ఊరికి మధ్యలో ఉండే ప్లేస్. వాళ్ళు వచ్చి మా దాంట్లో కాల్చడానికి వీల్లేదని వాళ్ళిద్దరి మధ్య తగాదా. దీనికి ఒక సామెత రూపంలో కర్ణము పగ చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనేసి, దే విల్ క్రియేట్ ట్రబుల్స్, గ్రూప్స్ తయారు చేసి. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. సో వాస్కో డి గామా కొత్త రూట్ ఇక్కడికి కనుక్కున్నాడు. దిస్ హ్యాపెండ్ ఇన్ 1492. 1565లో విజయనగర సామ్రాజ్య పతనము. వాళ్ళు ఒక 200 years వెళ్ళిన తర్వాత అది పతనము జరిగింది.
దెన్ ఆ తర్వాత 1600 కొన్ని సంఘటనలు జరిగినవి. 1639 ఫోర్ట్ సెయింట్ జార్జ్, అది దట్ వాస్ కన్స్ట్రక్టెడ్. 1651లో హుగ్లీలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, హుగ్లీ కర్ణాటకలో హుగ్లీ, హుగ్లీ రివర్ ఇస్ ఇన్ కల్కట్టా. 1651లో అక్కడ వీళ్ళు ఫ్యాక్టరీ స్థాపించారు. ఫ్యాక్టరీ అంటే కార్ఖానా కాదు, మనం అనుకుంటున్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇండస్ట్రీ అని కాదు. ఫ్యాక్టరీ అప్పట్లో ఇట్స్ ఎ స్టోర్ హౌస్, పెద్ద షాప్ అన్న టైప్లో. సో దట్ వాజ్ సెటప్ ఇన్ 1651. దానికి ముందు 1631లోనే ఒరిస్సాలో కూడా ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ యూరోపియన్ కంట్రీస్ లో 5, 6, 7 దేశాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ డచ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద డచ్ పార్లమెంట్. ఆ తర్వాత భిన్న దేశాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వ్యవహారాలు ఉండినాయి. వాళ్ళు పేరుకు వ్యాపారం అన్నా కూడా ఎక్కడైనా కూడా ఒక 3-4 విషయాలే చాలా ఇంపార్టెంట్ గా చోటు చేసుకుంటాయి. ఒకటి కామర్స్, వాణిజ్యము. రెండవది మతము. మూడవది పరిపాలన. నాలుగవది ధనము. ధనము, పరిపాలన, మతము, వ్యాపారము. ఈ పాయింట్ కూడా 3-4 days బ్యాక్ ఇన్ డిఫరెంట్ వర్డింగ్స్ లో మనము మాట్లాడుకుంటాం. ఇది ఒక దాంట్లో నుంచి ఒకటి. ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్ గా దే ట్రాన్స్ఫర్ ద పవర్ టు ద బ్రిటిష్ క్రౌన్. క్రౌన్, థ్రోన్ 2 పదాలు. థ్రోన్ అంటే సింహాసనము, క్రౌన్ అంటే కిరీటము. ఏదైనా కూడా రాజరికానికి ఆర్ ద కింగ్ ఆర్ క్వీన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఈజ్ ద హెల్మ్ ఆఫ్ ద అఫేర్స్ కి, దానికి చిహ్నంగా మనం తీసుకుంటాం. వీళ్ళ తర్వాత పవర్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా దేర్ వాజ్ ఏ ఆర్మీ, వాళ్ళకు కూడా సైన్యము ఉండింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇన్ ఏ లేటర్ కోర్స్ ఆఫ్ టైం, అంటే నావిగేటర్స్ ఒకటి, అంటే వర్తకం జరగాలంటే అప్పట్లో ఓన్లీ జల మార్గమే ఉండింది కనుక వాయు మార్గం లేదు. అండ్ దేశానికి సముద్రం చేత దే ఆర్ విభజించబడినవి. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ కొన్ని ఉన్నప్పటికీ కూడా, చాలా పెద్ద దేశాలు కానీ సముద్రం మధ్యలో ఉండడం చేత నావికుడు కావాలి పడవని నడపడానికి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ వాజ్ రిక్వైర్డ్. అండ్ పడవ దేనికి నడపాలి? ఈ వాణిజ్యానికి, సరుకును తీసుకుపోవడానికి, ఉన్న సరుకు అక్కడ అమ్మి మళ్ళీ అక్కడ ఏమన్నా వీటికి అవసరమైన సరుకు ఉంటే వెనక్కి తీసుకురావడానికి. ఈ డిఫరెన్స్ లో టు గెయిన్ సంథింగ్, అంటే మనము ఎక్కువ కమ్మడము లేకపోతే ఎక్కువ వస్తువులు తెచ్చుకోవడము, అప్పట్లో ఉండేటువంటి నాణ్యాలు కానీ లేకపోతే బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి విధానంలో కానీ, వాట్ ఎవర్ ఇస్ ద విధానము, అది దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఈ ఫ్యాక్టరీ అనేటువంటి దీని కింద వాళ్ళు రావడము. ఆ తర్వాత ఫర్మానా అనేది ఒక పదము. ఫర్మానా అంటే ఒక వాట్ యు కాల్, ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో వికిసే జీవో అనొచ్చు, గవర్నమెంట్ ఆర్డర్, ఏ సార్ట్ ఆఫ్ పర్మిషన్ కన్నా ఎక్కువ. ఫర్మానా ఇస్ ఎ లిటిల్ హయ్యర్ లెవెల్. మొదట్లో పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఫర్మానా ఏ టెరిటరీలో ఎంతవరకు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, ఆల్ దోస్ థింగ్స్ వర్ దేర్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. తర్వాత 1602లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఫార్మ్. ఇలాగ చెప్పాను మీకు. డ్యూలీ ఆథరైజ్డ్ బై ద డచ్ పార్లమెంట్. డచ్ పార్లమెంట్ చేత ఆమోదింపబడి 1602లో ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఫస్ట్ ఫార్మ్డ్. ఆ తర్వాత దేవర్ బ్రాంచెస్ ఇన్ వేరియస్ కంట్రీస్. దెన్ 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నేను ఏఐసి అని పెట్టుకున్నాను ఈస్ట్ ఇండియా కంపెనీకి. దీంట్లో కెప్టెన్ హాకిన్స్ ప్రెస్టేజ్ ఏదో కొన్ని ప్రెషర్ కుక్కర్లు ఉంటున్నాయి, హాకిన్ కంపెనీ సంథింగ్ లైక్ దట్. ఈయన వ్యక్తి, కెప్టెన్ హాకిన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్రోచ్డ్ జహంగీర్ టువర్డ్ ద లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ముఘల్ సామ్రాజ్యం చివరిలో. జహంగీర్ తర్వాత ఐ థింక్ 1 or 2 రూలర్స్ వారిది. ఇక్కడ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఢిల్లీని 1603లో ఎప్పుడు ఆక్యుపై చేసిన తర్వాత కూడా వాళ్ళ పరిపాలన జనామోద్యం ఉంటుందో లేదో అనేటువంటి కొంత సంశయము చేత, కొంత రాజనీతిజ్ఞత చేత మొఘలు రాజుల ఫేసెస్ ద్వారానే బిహైండ్ ద సీన్
నిన్న కూడా ఈ పాయింట్ అన్నాం మనం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఎగ్జాంపుల్ తీసుకుని వీటి వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు చేసేవాళ్ళు. ద ఫేస్ యూస్ టు బి ఆఫ్ ద మొగుల్స్. మొగుల్స్ మాటకు వచ్చినప్పుడు మొగుల్లో ఇద్దరు చక్రవర్తులే టోటలీ ఆపోజిట్ టు వన్ ఎనదర్ అండ్ బోత్ ఆర్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ వే. వన్ ఈస్ అక్బర్. అక్బర్ ద గ్రేట్ అంటాం మనం. ముగ్గురిని గ్రేట్ అనేటువంటి సఫిక్స్, అంటే సఫిక్స్ తర్వాత వస్తే సఫిక్స్, ముందు వస్తే ప్రిఫిక్స్. అశోక ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ చాలా ఓల్డ్, చాలా చాలా ఓల్డ్, బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ మిలీనియం. అంటే మనకి ఇవి మనం న్యాచురల్ గా గమనించి చూసుకుంటే వీ కెన్ అండర్స్టాండ్. అంటే అనలిటికల్ స్కిల్ ఉండాలి. అంటే వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. ఎవరెవరి మేధా సంపత్తి డిఫరెంట్, శారీరక మానసిక సామర్థ్యాలు ఎవరికి వాళ్ళకే డిఫరెంట్ గా ఉంటాయి. అనదర్ పిల్లి మన ఇంటికి వచ్చేసి పాలు తాగిపోతుంటుంది, అది చూసుకుంటుంది. అంటే ఈ పర్టికులర్ ఇంట్లో ఈ పర్టికులర్ ప్లేస్ లో వీళ్ళు కొంచెం అజాగ్రత్తగా పాలు పెట్టుకుంటారు అనేసి. దీన్నే మనం ఎక్స్టెండ్ చేస్తే ఇంట్లో దొంగలు పడడము, ఊళ్ళో దొంగలు పడడము, దేశంలో దొంగలు పడడము అనేసి కంట్రీ టు కంట్రీ ఇట్ ఇస్ మైక్రో టు మెగా ఇదే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇంకా గ్రామీణ వాతావరణంలో ఉట్టి అనేది ఉంది. ఈ భారతంలో కూడా కృష్ణుడు ఉట్టి, ఇప్పటికి కూడా మనము ఉట్టి చేస్తుంటాం. గోకులాష్టమి రోజు ఉట్టి కట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పైకెక్కి ఉట్టి కొట్టడం అనేది. ఆ ఉట్టిలో పాలు పెరుగు పెట్టేవాళ్ళు. దాట్ కెనాట్ రీచ్ దే. అంటే దీన్ని మనం ఏమంటాము, ఇట్స్ ఎ డిఫెన్స్ సిస్టమ్. ఏ దేశానికైనా కూడా నిన్న మొన్న కూడా ఈ పాయింట్ వచ్చింది. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉండాలి, రిజర్వ్ ఉండాలి, డబ్బులు ఉండాలి గవర్నమెంట్ రన్ చేయడానికి. ఏ కాలంలో అయినా కూడా ఇది సర్వత్రా అన్ని వేళలా పనికొచ్చేటువంటి విషయాన్ని. అండ్ ఎప్పుడైనా అల్లర్లు ఇవి జరిగినప్పుడు ఇంటర్నల్ కానీ శత్రువులు దండెత్తినప్పుడు కానీ సఫిషియంట్ మిలిటరీ పవర్ ఉండాలి. మిలిటరీలో కూడా పేడ్ మిలిటరీ, కిరాయి సైన్యం అనే పదం ఉంది. ఏ దేశం వాళ్లకు వాళ్లే కనుక మిలిటరీలో ఉంటే వాళ్ళకి దేశం పట్ల కొంచెం పెట్రియాట్రిక్ ఫెర్వర్ అంటారు. దేశం పట్ల కొంత అభిమానం ఉండి వాళ్ళు యుద్ధం చేయడం వేరు, జీతం ఇస్తున్నారు కదా అనేసి యుద్ధం చేయడం వేరు. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వాలు సైనికులకి జీతాలు ఎగ్గొట్టిన సందర్భాలు ఇవన్నీ చరిత్రలో గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని జరుగుతుంటాయి. దెన్ Then approach Hawkinson obtained permission to operate a commercial establishment. దాన్నే మనం ఫ్యాక్టరీ అంటున్నాము సూరత్లో. అది బిగినింగ్ 1602లో ఇది జరిగింది. 1603లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపైడ్ ఢిల్లీ 1603లో. 1615లో మొఘల్స్ గేవ్ ఫర్మానా టు సర్ థామస్ రమి అని ఒక ఆయనకి టు ఓపెన్ సెవరల్ ఫ్యాక్టరీస్ అక్రాస్ మొఘల్ ఎంపైర్. మొఘల్ సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఈ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసుకోవడానికి. ఫ్యాక్టరీస్ అంటే ఇప్పుడున్న ఫ్యాక్టరీస్ కాదు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. 1565లో విజయనగర సామ్రాజ్య పతనము. బహమిని సుల్తాన్లు వాళ్ళకి కాంటెంపరీగా శత్రు దేశాలు. 17 ఇయర్కి వస్తే 1700 తర్వాత చాలా విషయాలు జరిగాయి. 1724లో హైదరాబాద్ సంస్థానము ఏర్పాటు చేయబడినది బై నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా. ఈయన సయ్యద్ బ్రదర్స్ అని, పాత హిస్టరీకి వెళ్తే సయ్యద్ బ్రదర్స్ అని ఇద్దరు ప్రతిభావంతమైన వాళ్ళు, చాలా రోజులు వాళ్ళ పెత్తనం అంటాను వాళ్ళది సాగింది. తర్వాత దేవర్ కిల్డ్ who helped downing Sayyid brothers. They were downed and one by one they were also killed subsequently. ఈయన 1724లో హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించి 1748 వరకు పాలించి దెన్ హీ ఎక్స్పాండ్, చనిపోయారు ఆయన. 15వ శతాబ్ది చివరి వరకు 1600 లో గురునానక్ ఎస్టాబ్లిష్డ్ సిక్కిజం
టువర్డ్ ద ఎండ్ ఆఫ్ ద 15th century. అది 17వ శతాబ్దం వరకు నడిచింది. 10th గురు ఇస్ ద లాస్ట్ సిక్ గురు. గురు గ్రంథ సాహిబ్ అది మనకి తెలిసింది. సో సమాజంలో మతం యొక్క ఇంపార్టెన్స్, ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్, కామర్స్ యొక్క ఇంపార్టెన్స్. 1660 నుంచి 1708 వరకు గురు గోవింద్ సింగ్ 10th అండ్ లాస్ట్ సిక్ గురు. ఈ మత ప్రస్తావన ఎందుకు వస్తుందంటే మతము కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సమాజాన్ని. అందుకే ఈస్ట్ ఇండియా ఉన్న కంపెనీ ఉన్నప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ని దే ఇన్వైటెడ్ టు ఇండియా. అంటే ఒకవేళ మనుషుల యొక్క సమాజంలో ఎక్కువ మంది యొక్క మతాన్ని మార్పిడి చేస్తే మతముతో పాటు వాట్ వి సే కల్చర్ కూడా మారుతుంది. మతాన్ని బట్టి కల్చర్ మారుతుంది. ఎట్లయితే ప్రభుత్వాల మధ్య ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కూడా మత పోరు, మత ఘర్షణ, మత వ్యాప్తి, అంటే ప్రపంచమంతా నాదే మతం ఉండాలి అనేటువంటి ఒక వింత పోకడ, వింత ధోరణి, దట్ ఇస్ నాట్ పాసిబుల్. లెట్ us లీవ్ అండ్ ఆల్సో లెట్ లీవ్ అన్న కాన్సెప్ట్ పొరబడుతుంది. పొరబడడం ఎందుకంటే మనిషికి మంచితనం ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది. భగవద్గీత భాషల సతరమో తమో గుణాలు. ఇంకోటి మనం తాత్వికంగా అర్థం చేసుకోవాలంటే ఎంత దుష్కార్యమైన ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఒక ఉదంతం ఉంది. జరిగి చాలా రోజులైనా కూడా స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ టాక్డ్. ఐ వాజ్ ఆల్సో టాకింగ్ ఆన్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఛానల్. అంటే ఇది జరిగింది అంటే అత్యంత నికృష్టమైన పని జరిగింది. నిన్న న్యూస్ పేపర్ లో ఒక తల్లి పిల్ల పాల కోసం ఏడుస్తుంటే గొంతు నొప్పి చంపింది. ఎక్కడైనా తల్లి బిడ్డను క్యాప్షన్ బ్యూటిఫుల్ గా రాశారు. అమ్మ పాల కోసము ఆకలి, పాల కోసం ఏడిస్తే నన్ను చంపుతావా అని పాప అన్నట్టు కింద క్యాప్షన్ ఉంది. ఐ వాజ్ మూవ్డ్ బై ఇట్. కొంతమంది మూవ్ అవుతారు, కొంతమంది మూవ్ అవ్వరు. రాజుడు క్షాత్రము క్షత్రియం అంటే వాళ్ళకి కర్కశత్వము, హృదయ కర్కశత్వము ఉంటుంది. దానికి డిఫరెంట్ గా చాలా మంది సున్నిత హృదయం ఉండేవాళ్ళు. జైనిజం తీసుకోండి, దే డోంట్ హర్ట్ ఎనీబడి. చిన్న చిన్న చీమలు కూడా చంపొద్దు అనేసి ముక్కు బట్ట కట్టుకుంటారు. అంటే ఎక్స్ట్రీమిటీస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎక్స్ట్రీమ్ లో బైపోలార్ ఆ రేంజ్ లో ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. మనమే మార్జిన్ అంటాము, మార్జినలైజ్ సొసైటీ. మార్జిన్ అంటే చివరిలో ఉండేవాళ్ళు, అంచులో ఉండేవాళ్ళు. జనరల్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. దిస్ ఈస్ ద వన్ థింగ్. 1715లో బాంటా సింగ్ బహదూర్ he was killed in 1715. 1799 లో రంజిత్ సింగ్ కాంకర్డ్ లాహోర్ అంటే ఈ పంజాబ్ లో కూడా కొంచెం పౌరుషం ఉండేవాళ్ళు. సింగ్ అనే దాంతో వాళ్ళ పేర్లు ఎండ్స్ విత్ సింగ్. ఈస్ట్ ఇండియా వాళ్ళు కొన్ని ఆక్యుపై చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు పౌరుషం పుంజుకొనేసి మళ్ళీ వచ్చి దాడి చేసి, ఇది రంజిత్ సింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఏ పర్సన్ దోస్ డేస్. ఆయన 1799లో లాహోర్ ని, 1802లో అమృత్సర్ ని ఆక్యుపై చేసుకున్నాడు. 1773లో రెగ్యులేషన్ యాక్ట్, కొన్ని చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీలో వచ్చిన చట్టాలలో 1773 రెగ్యులేషన్ యాక్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. 1813 అంటే 40 ఏళ్ళ తర్వాత చార్టర్ యాక్ట్ అని ఒకటి. 1784లో పిట్స్ ఇండియా యాక్ట్, పిఐటిఎస్, పిట్స్ ఇండియా యాక్ట్, ఈ చట్టాలు వచ్చాయి. కొంచెం సైన్స్ కి కూడా, అంటే అప్పటి నుంచి సైన్స్ వస్తుంది కనుక 16వ శతాబ్దిలో 15th century బిగినింగ్ లో నౌకా నిర్మాణం గురించి నాకు చెప్పాను. అదే 1814లో రైల్ ఇంజిన్ కనుక్కోబడింది. రైల్ ఇంజిన్ కనుక్కోబడినప్పుడు 1814లో రైల్ ఇంజిన్ కనుక్కోబడ్డ తర్వాత 1853లో వితిన్ 40 years భారతదేశంలో ఫస్ట్ రైల్ మార్గము ఇట్ వాస్ బిట్వీన్ థానే అండ్ బాంబే. థానే ఇస్ ద అవుట్స్కట్స్ ఆఫ్ బాంబే. నేను బాంబేలో 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. థానే ఇస్ ఎ లిటిల్ అవుట్స్కట్స్. థానే నుంచి బాంబే సిటీకి రోజు వచ్చిపోయే వాళ్ళు చాలా మంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ భారతదేశాన్ని పరిపాలించడంలో కొంత అన్యాయం కానీ ఏదన్నా జరిగినప్పటికీ కూడా కొన్ని మంచి విషయాలు కూడా, అంటే వాళ్ళు రూల్ చేశారు కాబట్టి రైలు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు, రైలు మార్గ నిర్మాణము అవన్నీ. సో మనం బేరేజ్ వేసుకోవాలి. అల్టిమేట్ గా కీడు కన్నా మేలెక్కు ఉండాలి. కీడు మనం తప్పించుకోలేము.
సుఖదుఖాలు ఎట్లయితే ఉన్నాయి, మేలు కీడు ఇవి జరుగుతాయి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో 1853లో థానే టు బాంబే, అప్పుడు బాంబే, ఇప్పుడు వేసే ముంబై, దట్ ఈస్ ద థింగ్. 1829లో రాజా రామ్మోహన్ రాయ్ ఆయన చేసిన కృషి వలన సతీ సహగమన నిషేధము. ఐరానిక్ గా చెప్పాలంటే ఇప్పుడు దానికి రివర్స్ లో న్యూస్ పేపర్లో ఇవన్నీ అంటే చాలా రేర్ గా జరిగే సంఘటనలు. కానీ సతీ సహగమనం సంగతి దేవుడికు భర్తల్ని వదిలించుకున్నట్టే డైవర్స్ ఇచ్చి కాదు, శాశ్వతంగా వదిలించుకున్నారు. ఇక్కడ కూడా సామాజిక కోణంలో రెండు ఆలోచించాలి. చాలా వికృత చేష్టలు ఇవన్నీ. లవరు, హస్బెండ్, ఈ పదాలు వాడుతుంటాం మనం. కొన్ని పదాలే వాడకూడదు, అసలు ఉచ్చరించనే కూడదు. లవ్ అంటే యూ కెన్ లవ్ ఎనీబడి, యూ కెన్ లవ్ ఎనీథింగ్. డీల్ చేసేది మూడే మూడు అనేసి ఇంతకుముందు ఇప్పుడు వేరే సందర్భంలో అన్నాము. వ్యక్తులు, వస్తువులు, విషయం. నువ్వు ఏ వ్యక్తినైనా కూడా యూ కెన్ లవ్ ఇట్, బట్ దాని భావం గమనించుకోవాలి. లవింగ్ ఏ ఆపోజిట్ జెండర్ పర్సన్, ఇట్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఇది చాలా నిక్కచ్చైనటువంటి హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్. యూ మే లైక్ ఏ పర్సన్. సో ఈ లవర్ కాన్సెప్ట్, యూ లవ్ యువర్ స్పౌస్, దట్ ఈస్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఆఫ్టర్ మ్యారేజ్. సో లవ్ ఆఫ్టర్ మ్యారేజ్, లవ్ బిఫోర్ మ్యారేజ్, అండ్ మ్యారేజ్ ఈజ్ ఏ ప్రాజెక్ట్. My interpretation of marriage is a project. There should not be any love. You can have a screening committee. నాకు ఎవరు సరిపోతారు అనే దాని మీద ఒక స్క్రీన్ కమిటీ, ఒక సెర్చ్ కమిటీ, ఒకటి ఉజ్జాయింపుగా మనము మామూలుగా దీనిపైన కూడా సంబంధాలు చూడకపోయినప్పుడు ఒక 4-5 చూస్తాము. సుమారు యావరేజ్గా 5-6 చూస్తాము, అంతకన్నా ఎక్కువ జనరల్ గా ఉండదు. ప్రీ స్క్రీనింగ్ అయిన తర్వాత ఒకటి సెలెక్ట్ చేస్తాం. ఈ లవ్ ఇది ఒకటి అయిపోయిందా? సమ్ పీపుల్ మెయింటైన్ హస్బెండ్ ఆన్ సైడ్, లవర్ ఆన్ ద సైడ్. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సమాజానికి ద లాంగ్ రన్ ఇట్ ఇస్ నాట్ గుడ్. అండ్ కొత్త కొత్త పదాలే కాకుండా పదం యొక్క ఆచరణ కూడా. ఇట్స్ ఏ డేటింగ్. అంటే నాకు అపాయింట్మెంట్ తెలుసు, అపాయింట్మెంట్ తీసుకొని మనం ఎవరన్నా కలవాలి, సో దట్ వాళ్ళు ఫ్రీగా ఉన్నారా లేదు. వాట్ ఈస్ దిస్ డేటింగ్ నాన్ సెన్స్? అండ్ దెన్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్, పెళ్లికి ముందు లివింగ్ ఇన్ రిలేషన్షిప్. ఇవన్నీ వికృతమైనటువంటి పోకడలు. అంటే జనరేషన్ టు జనరేషన్స్, అంటే ఇది గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి దేశం మీద ఇప్పుడు పడుతుంది. గ్లోబల్ విలేజ్ అన్న కాన్సెప్ట్ మనము అన్నాము కనుక, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి దేశం మీద పడుతున్నప్పుడు మన నేటివ్ కల్చర్ కి అపకారము. దీన్ని అది డామినేట్ చేయకుండా ఉండాలి. అతిథి వస్తే గౌరవిస్తాము, టీయో కాఫీయో లంచ్ ఇచ్చి పంపిస్తాము. ఎండతరమే ఇంట్లో పెట్టుకోం కదా. అలాగే కల్చర్ని కూడా ఓకే, యూ అబ్జర్వ్ ఇట్. కొంత మిక్స్ అవ్వచ్చు, ఒక 5-10. మనం టీ అనే పదం వాడతాము, తేయాకు పానీయము అని అనం కదా. సో కొన్ని పదాలు కానీ డాడీ అంటాము, మమ్మీ అంటాము, పితామహ అని మహాభారత లాంగ్వేజ్ అది వాడట్లేదు కదా. పితామహ, పితా, జనక, తండ్రి. బట్ దెన్ దేర్ ఇస్ ఎ లిమిట్. అంటే ఉన్న కల్చర్ పోకుండా కొత్త కల్చర్ ని వీ కెన్ రెస్పెక్ట్ ఇట్. సో at this point I will stop here for the simple reason that ఎదురుగా గుడి నుంచి కూడా మనకి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. టైం కూడా మేబీ అనదర్ 1 minute is there. టైం ప్రశ్న కాదు, another 4-5 minutes can talk more also. ఇది ఉంది కాబట్టి I will stop at this point. సతీ సహగమన నిషేధము అక్కడ మనము అడిగినాము. ఇంకొక చట్టము పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అని 1793లో వచ్చింది. ఆ రేట్ కూడా అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏ ఇయర్ లో ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినాయి అనే దానికి దాని మీద అంటే ఇది బేస్ కింద మళ్ళీ పునరావృతం అవుతుంటుంది. మనకు కొంచెం ఇది లాంగ్ రన్ ప్రాసెస్. నిరవధికం అంటే నేను 100 దగ్గర సీమితం చేశాను. ఇది నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ ఏ ఆర్ట్ స్టూడెంట్, ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్ ఉంది. నేను కూడా బిట్టు గారు చెప్పిన తర్వాత నేను ఒక 5-6 పుస్తకాలు అవన్నీ తెచ్చి డూయింగ్ ఐ ఓన్ మినీ రీసెర్చ్ దీంట్లో ఉన్నదాన్ని విశ్లేషణ ఒకటి, ఇంటర్ప్రిటేషన్, ఈ రెండు చాలా. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అనాలిసిస్ అంటే విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ అంటే దాన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటున్నాము అనేసి.
ఎట్లా అప్లై చేస్తున్నాము, ఎట్లా మీరు గమనించుంటారు. గవర్నమెంట్ లో జీవోస్ వచ్చినప్పుడు జీవో ఒకటే ఉంటుంది, ఒక్కొక్కరు చదివితే వాళ్ళు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. కొంతమంది దుర్మార్గులు గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ జీవోని వాళ్ళకు అనుకూలంగా వేరే వాళ్ళకి వ్యతిరేకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఇంప్లిమెంట్ కూడా చేస్తుంటారు. ఇదొక రకమైనటువంటి ద్రోహం. సో రైట్ అనాలిసిస్, రైట్ ఇంటర్ప్రిటేషన్, రైట్ అప్లికేషన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. సో దీంతోనే ఐ విల్ స్టాప్ హియర్. యూ విల్ కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్, థ్యాంక్ యూ. డన్ సార్. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.